ఇప్పుడు రన్నింగ్ స్టిచ్ అయిపోయింది, బ్యాక్ స్టిచ్ అయిపోయింది, చైన్ స్టిచ్ అయిపోయింది. ఈ ఫెదర్ స్టిచ్ కాలేదు, సో ఫెదర్ స్టిచ్ రాస్తున్నా. ఫెదర్ స్టిచ్, నెక్స్ట్ స్ప్లిట్ చైన్ స్టిచ్. ఇవి బ్లాంకెట్ స్టిచ్ లానే ఉంటుంది కానీ క్రాస్ వస్తుంది. స్టిచ్ నెక్స్ట్ ఫైన్ బోన్ స్టిచ్. నెక్స్ట్ ఇన్వర్టెడ్ స్టిచ్. ఇవి ఫస్ట్ ఇప్పుడు ఈ ఫెదర్ స్టిచ్ చూపిస్తున్నాయి, బ్లూ కలర్లో ఉందా, ఇవి ఫెదర్ స్టిచ్ అంటారు. ఇది చూపిస్తా ఇప్పుడు. షుగర్ బీట్స్ ఉంటే షుగర్ బీట్స్ వేసుకోండి. ఫెదర్ స్టిచ్కి ఫస్ట్ కింది నుంచి మనం నీడలు తీసుకోవాలి, కింది నుంచి తీసుకోవాలి. దాని తర్వాత ఇక్కడి నుంచి ఈ లైన్కి తీసుకోవాలి ఇలా. దాని తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి ఈ క్రాస్ లైన్ ఉంది కదా, ఆ లైన్ మీదకి తీసుకోవాలి. సేమ్ చేస్తూ పోవాలి. తర్వాత ఇలా క్రాస్గా ఇక్కడి నుంచి ఈ లైన్కి పైకి రాగాలి. అప్పుడు నాట్ పడుతూ పోతుంది. దాని తర్వాత ఇక్కడి నుంచి ఈ లైన్కి ఈ థ్రెడ్ అనేది ఇటు రావాలి ఇట్లా. సో కంటిన్యూస్గా మనం థ్రెడ్ తోటి ఒక లైన్ అయితే వేసుకొని పోండి. ఇప్పుడు నెక్స్ట్ బీడ్స్ తోటి సేమ్. ఇది ఇప్పుడు కింది నుంచి తీసుకున్నాను అనుకో, కట్ బీడ్స్ అయితే 2 బీడ్స్ సరిపోతాయి. షుగర్ బీడ్స్ అయితే ఒక 4 అట్లా వేసేసుకోండి. 4 బీడ్స్ వేసుకొని 2 అటు 2 ఇటు. ఇప్పుడు 2 బీడ్స్ వేసుకున్నాను కదా, సేమ్ ఇక్కడి నుంచి ఇట్లా తీసుకోవాలి. తీసుకున్నప్పుడు ఈ 2 అటు ఇటు రావాలి ఇట్లా. మళ్ళీ 2 బీడ్స్ వేసుకోవాలి. నా దగ్గర కట్ బీడ్సే ఉన్నందుకు కట్ బీడ్స్తో చేస్తున్నా. సో మీ దగ్గర షుగర్ బీడ్స్ అట్లా ఉన్నప్పుడు అయితే షుగర్ బీడ్స్ కూడా యూజ్ చేయండి. నీడల్ చిన్నది, ఎంబ్రాయిడరీ చేసే నీడల్ సపరేట్గా వస్తుంది. సో అది తీసుకొని చేసేసుకోవాలి ఇట్లా. సేమ్ ఆపోజిట్ చేస్తూ పోవాలి. టూ బీడ్స్ వేసుకోవాలి. ఇట్లా చేసుకుంటూ పోవాలి. మళ్ళీ 2 బీడ్స్ వేసుకోవాలి.
సేమ్ ప్రాసెస్ లైన్ మొత్తం కంప్లీట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇది థ్రెడ్ తోటి చూపించాను, కట్ బీడ్స్ తోటి కూడా చూపించాను. సేమ్ నాట్ వేయడానికి కిందికి దింపి వెనకాల నాట్ వేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ స్టిచ్. నెక్స్ట్ స్టిచ్ స్ప్లిట్ చైన్ స్టిచ్. ఇది కూడా సేమ్ మెథడ్, దీని లెక్కనే వస్తుంది, కానీ ఇది ఒక్క సైడ్ ఒక్కటే వస్తుంది అనమాట. స్ప్లిట్ అంటే ఒక్క సైడే వస్తుంది. ఇలా ఒక్క సైడ్ క్రాస్గా మనం వేస్తూ పోవాలి. కింది నుంచి తీసుకోవాలి. తీసుకున్నాక క్రాస్గా పైనకి లాగాలి. ఇది ఇప్పుడు మనం రెండు సైడ్ తీసుకున్నాం కదా, ఇది ఒక్క సైడే వస్తుంది అన్నమాట. ఇట్లా క్రాస్గా తీసుకోవాలి. ఇలా ఫాస్ట్గా మనం చేస్తూ పోతే ప్రాక్టీస్ అయిందంటే నీట్గా వస్తుంది. ఇప్పుడు బీడ్స్ తోటి అంటే సేమ్ ప్రాసెస్. 2 బీడ్స్ వేసుకోవాలి. ఒక బీడ్స్ ఎక్కడ ఉందో చూసుకొని ఆడ్నుంచే క్రాస్ తీసుకోవాలి. బీడ్స్కి క్రాస్ తీసుకుంటూ వెళ్ళాలి. సేమ్ 2 బీడ్స్ వేసుకోవాలి. ఒక బీడ్స్ని కొంచెం ముందు కానీ ఈ బీడ్స్ ఎక్కడైతే ఉందో క్రాస్గా ఆ బీడ్స్ దగ్గరకే ఇట్లా తీసుకోవాలి. ఇలా ఇప్పుడు ఇట్లా క్రాస్గా వస్తుంది మనకి. సేమ్ 2 బీడ్స్ వేసుకోండి. లాగాలి. టూ బీడ్స్ వేసుకొని సేమ్ ప్రాసెస్ లాక్కుంటూ పోవాలి. సో ఇట్లా వచ్చేది మీకు. ఓకేనా? దీని పేరు స్ప్లిట్ చైన్ స్టిచ్. సో దీని కిందికి దింపి వెనకాల నాట్ వేసుకోవాలి. ఒకే సైజు కుట్టుకోవాలి. ఒకటి పెద్దది ఒకటి చిన్నది అట్లా కుట్టుకోవద్దు. నీట్గా ఒక్క సైజుకే కుట్టుకోవడానికి ప్రాక్టీస్ చేయండి. రాకపోతే మళ్ళీ చేయండి. అయిపోయింది. ఇప్పుడు ఇది 2 స్టిచెస్ అయిపోయిన తర్వాత ఈ స్టిచ్ ఫైన్ బోన్ స్టిచ్ అని అంటారు. ఓకేనా? ఇట్లా వస్తుంది. బీడ్స్లో చేసుకుంటే మనకి ఇలా వస్తుంది. బోన్స్, ఫిష్ది బోన్ ఎట్లా ఉంటుంది సో అట్లా కనిపిస్తుంది అన్నమాట ఈ స్టిచ్. ఫస్ట్ కింది నుంచి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనం చైన్ స్టిచ్కి ఎట్లా వేసుకున్నాం నిన్న, సేమ్ అదేలాగా చైన్ స్టిచ్ వేసుకోండి ఫస్ట్. దాని తర్వాత ఇక్కడి నుంచి ఆ చైన్ది మిడల్కి తీసుకోవాలి. మళ్ళీ ఇక్కడి నుంచి ఆ చైన్ది మిడల్కి తీసుకోవాలి. బోన్ లెక్క వచ్చిందా? మళ్ళీ సేమ్ అదే మిడల్ నుంచి చైన్ వేసుకోవాలి. ఇట్లా వేసుకున్నాక మళ్ళీ క్రాస్గా ఆ చైన్ ఎక్కడి నుంచి అయితే స్టిచ్ వచ్చిందో ఆడికి దింపుకోవాలి. దింపుకున్నాక మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి దింపుకోవాలి. దింపుకున్నాక మళ్ళీ చైన్ స్టిచ్. సో ఇట్లా ఫిష్ బోన్ లెక్క కనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ వీ స్టిచ్ ఇక్కడి నుంచి ఇలా, ఇక్కడి నుంచి ఇలా. దాని తర్వాత మళ్ళీ
సేమ్ పాయింట్ నుంచి చైన్ స్టిచ్. సేమ్ ప్రాసెస్ చేస్తూ వెళ్ళాలి. మళ్ళీ వీ స్టిచ్, అయిపోయినాక సేమ్ మిడల్ నుంచి చైన్ స్టిచ్. ఇప్పుడు థ్రెడ్ లేదు, సో అందుకోసం ఇక్కడ దింపేస్తున్నా. దింపి కిందికి తీసుకెళ్ళి నాట్ వేసుకోవాలి. థ్రెడ్ తోటి మనకి ఇట్లా కనిపిస్తుంది. ఇప్పుడు సేమ్ ఇదే స్టిచ్ బీడ్స్ తోటి కింది నుంచి తీసుకున్నాక చైన్ స్టిచ్ చేయాలి కదా. చైన్ స్టిచ్కి 2 బీడ్స్ వేసుకోండి. ఫస్ట్ 2 బీడ్స్ వేసుకున్నాక చైన్ స్టిచ్ ఫస్ట్ వేసుకోండి. చైన్ స్టిచ్ వేసుకున్నాక నెక్స్ట్ బోన్ వి, రాకపోతే ఇట్లా తీసుకోవచ్చు మిడల్ నుంచి. మళ్ళీ ఇట్లా దింపుకొని చైన్ స్టిచ్, మళ్ళీ 2 బీడ్స్ వేసుకొని చైన్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా సేమ్ ఇట్లానే వీగా, ఎందుకంటే ఇక్కడ నేను కట్ బీడ్స్ వేసుకున్నాను కాబట్టి నేను ఇక్కడ దింపుకోలేను. సో కిందికి దించుకొని ఎక్కడైతే థ్రెడ్ ఇక్కడ నుంచి పోయిందో చైన్ స్టిచ్ ఇక్కడ నుంచి తీసుకోవాలి. తీసుకొని మళ్ళీ బీడ్స్ వేసుకొని కింద దించుకుంటే వీ స్టిచ్ వచ్చేస్తుంది. మళ్ళీ ఇలా కూడా చేసుకోవచ్చు, అంటే ఇక్కడ బీడ్స్ లేకుండా ఇక్కడ జస్ట్ నార్మల్ థ్రెడ్ తోటే చైన్ స్టిచ్ వేసుకొని ఆ వీ స్టిచ్ మాత్రం బీడ్స్తో కూడా చేసుకోవచ్చు. అంటే ఏ మెథడ్ మీకు నచ్చుతుంది ఆ మెథడ్లో మీరు చేసుకోవచ్చు. ఇట్లా మళ్ళీ చైన్ స్టిచ్ వేసుకొని వీ స్టిచ్కి ఒక్కటే బీడ్స్ వేసుకుంటే సరిపోతాయి. ఇట్లా కూడా మీరు చేసుకోవచ్చు. షుగర్ బీడ్స్ అయితే ఇంకా కొంచెం డిఫరెంట్ వస్తుంది, అంటే మీరు ఎట్లా వేసుకుంటే అట్లా. ఇట్లా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడ నార్మల్ థ్రెడ్తో చేసిన, ఇక్కడ 2 బీడ్స్ ఇక్కడ బీడ్స్ వేసుకొని 2 స్టిచెస్ వేసిన. సేమ్ ఇది కావాలంటే ఇది కంటిన్యూ చేసుకోవచ్చు, లేకపోతే చైన్ స్టిచ్కి బీడ్స్ వేయకుండా జస్ట్ వీ స్టిచ్ కోసం బీడ్స్ వేసుకొని కూడా చేసుకోవచ్చు. అప్పుడు ఈ మోడల్లో వస్తుంది. అంటే మీకు ఏది
నచ్చుతుందో ఆ స్టిచెస్ తోటి మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. నాట్ వేసుకోండి. నెక్స్ట్ ఇన్వర్టెడ్ స్టిచ్. ఇది కూడా సేమ్ ఇదే మోడల్లో వస్తుంది, కానీ అటు ఇటు స్ట్రైట్ వచ్చి అటు ఇటు మనం బోన్స్ లెక్క స్ట్రైట్ చేస్తాం. ఇదేమో వీ లెక్క చేసుకుందాం కదా, ఇక్కడ చైన్ స్టిచ్ రాదు, స్ట్రైట్ నార్మల్ స్టిచ్ వచ్చేసి జస్ట్ అటు ఇటు మనకి బ్లాంకెట్ స్టిచ్ అటు ఇటు వచ్చినట్టు ఉంటుంది. కింది నుంచి తీసుకోవాలి థ్రెడ్, ఇక్కడ నుంచి స్ట్రైట్ తీసుకోవాలి. మళ్ళీ ఇక్కడ వచ్చినాక మళ్ళీ ఇటు నుంచి స్ట్రైట్ ఇట్లా, మళ్ళీ ఇక్కడ నుంచి స్ట్రైట్ తీసుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి కూడా స్ట్రైట్ ఇలా వస్తుంది. ఇక్కడ బీడ్స్ వేసుకోవచ్చు, 2 బీడ్స్ వేసుకోవచ్చు, మళ్ళీ ఇక్కడ 2 బీడ్స్ వేసుకోవచ్చు. 2 బీడ్స్ వేసుకొని ఇట్లానే చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు బీడ్స్ తోటి అయితే ఇట్లా 2 బీడ్స్ వేసుకొని స్ట్రైట్ దించండి. ఇట్లా మళ్ళీ టూ బీడ్స్ వేసుకోండి. ఇట్లా ఓపెన్ చేసి ఇటు సైడ్ నుంచి ఇటు స్ట్రైట్ స్టిచ్ చేసుకోవాలి. ఇట్లా వచ్చేస్తుంది. మళ్ళీ 2 బీడ్స్ వేసుకొని ఇట్లా సో చేస్తూ పోవాలి. మీరు బీడ్స్ వేసుకుంటే ఇంకా దగ్గర వస్తుంది. కట్ బీడ్స్ కన్నా బీడ్స్ బెస్ట్, బట్ మీకు చూపించడానికి కోసమని దీంట్లో చేస్తున్నాను. మొత్తం 4 బీడ్స్ వేసుకొని 2 లేదా 6 బీడ్స్ వేసుకొని ఇక్కడ 3 వేసుకొని మిడల్ నుంచి ఇట్లా తీసుకుంటే కూడా బాగుంటుంది. ఇట్లా వస్తుంది. అటు ఇటు వస్తుంది. స్టిచ్ కంప్లీట్ అయినాక మీకు స్టిచెస్ కరెక్ట్గా తెలుస్తుంది. షుగర్ బీడ్సే వేసుకోండి, అదే కరెక్ట్గా వస్తుంది, నీట్గా ఉంటుంది. లేదు అంటే మాత్రం కట్ బీడ్స్ తోటి తీసుకొని చేసుకోవచ్చు. దింపి కింద నాట్ వేసేసుకోండి. ఇప్పుడు ఇక్కడ చేసిన స్టిచ్చే ఇది చేసింది. ఇట్లా ఒక్కొక్క డిజైన్ క్రియేట్ చేసుకొని సేమ్ అదొక్క స్టిచ్చెసే వచ్చేటట్టు మీరు ప్యాటర్న్ అనేది క్రియేట్ చేసుకొని ఎంబ్రాయిడరీ చేసుకోవాలి. ఇది చూడండి, స్ప్లిట్ చైన్ స్టిచ్చెస్ క్రాస్ వస్తుంది కదా, ఇట్లా మొత్తానికి ఒక్క స్టిచ్లోనే రావాలి. థ్రెడ్తో అయితే థ్రెడ్తో ఇలానే రావాలి, మొత్తం బీడ్స్తో అయితే బీడ్స్తో కూడా సేమ్ ఇట్లానే చేసుకోవాలి. ఇలా ఈ స్టిచ్ అది. ఇప్పుడు ఇక్కడ ఫెదర్ స్టిచ్ ఉందా, ఈ ఫెదర్ స్టిచ్ చోటి ఈ డిజైన్ ఉంది. సో అట్లా మీరు ఒక్కొక్క ప్యాటర్న్ ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క ప్యాటర్న్ లెక్క చేసుకొని వేరే స్టిచెస్ అన్నీ దీంట్లో కలపొద్దు. ఒక్క స్టిచ్ తోటి ఒక్క డిజైన్ వచ్చేటట్టు మీరు చేసుకోవాలి. డిజైన్ అనేది క్రియేట్ చేసుకోవాలి ఇట్లా.